నెల్లూరు పొగతోటలోని మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫిజియోథెరపీ సెంటర్ను ప్రారంభించారు. డాక్టర్ సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రజలకు ఫిజియోథెరపీతో మెరుగ్గా వైద్యం అందించేందుకు సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాదాల హాస్పిటల్ జనరల్ సర్జన్ వెంకట తరుణ్ మాట్లాడుతూ మాదాల హాస్పిటల్లో రీహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభించామని అన్నారు. పారాలిసిస్, స్ట్రోక్, కాలు ఇంజురీస్ వంటి వారికి ఫిజియోథెరపీ చేసి పేషెంట్ ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలా ఉండేలా చూస్తారని తెలిపారు. గత 10 ఇయర్స్గా చాలా మంచిగా ఫిజియోథెరపీ యాక్టివిటీస్ చేయడము, ప్లస్ చాలామంది పేషెంట్స్కి, మార్బిడ్ పేషెంట్స్కి అంటే ఆఫ్టర్ పారాలిసిస్ స్ట్రోక్ కానీ, ఆఫ్టర్ ఎనీ ట్రామా అంటే కాలు ఫ్రాక్చర్లు కానీ, స్పైన్ ఇంజురీస్ కానీ, వీళ్ళు ఏంటంటే ఆఫ్టర్ సర్జరీ ఒక డ్యూరేషన్ టైంలో అంటే ఒక 1 మంత్ టు 2 మంత్స్ టైంలో పేషెంట్ ఇంతకుముందు ఎలా రికవరీ అంటే ఎంత బాగా ఉన్నారో అదే పొజిషన్కి తీసుకునేటట్టు వీళ్ళు ఫిజియోథెరపీ అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఓల్డ్ ఏజ్ పేషెంట్స్, స్ట్రోక్తో బాధపడుతున్న వాళ్ళకి కొంచెం సపోర్ట్ అంటే ఫిజికల్ యాక్టివిటీ కానీ, నర్సింగ్ సపోర్ట్ కానీ అవసరమైన వాళ్ళకి కూడా మన దగ్గర రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అది సృజన్ గారు ఇంకా వాళ్ళ టీము కలిసి రీహాబిలిటేషన్ ప్లస్ నర్సింగ్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యాక్టివిటీస్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైనా అవసరమైన వాళ్ళు ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు. ప్లస్ మీకేంటంటే ట్రీట్మెంట్ రిలేటెడ్ మన దగ్గర ఆల్రెడీ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఏవైనా ఇమీడియట్ రిస్క్ అయినా కూడా మేము వెంటనే రెస్పాండ్ అవుతాము. సో దీనివల్ల అది మీకు బెనిఫిట్. ఫిజియోథెరపిస్ట్ సృజన్ మాట్లాడుతూ మనిషి పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వాటినన్నింటికీ మాదాల హాస్పిటల్లో సరైన వైద్యం అందిస్తారని తెలిపారు. మన పొగతోటలోనే ఇప్పుడు దాకా రీహాబ్ అనేది ఎక్కడ లేదండి. పొగతోటలో ఫస్ట్ టైం మనమే స్టార్ట్ చేసాం. మాదాల వెంకట తరుణ్ సార్ మనకి ఆపర్చునిటీ ఇచ్చారండి. థ్యాంక్స్ మాదాల తరుణ్ సార్. ఇంకోటి మనిషి పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు పలు సమస్యలు వచ్చి ఆరోగ్య సమస్యకి నాణ్యమైన చికిత్స అందించేది ఇప్పుడు మాదాల రీహాబ్ అండి. మనం ప్రతి దానికి మనం బెడ్స్ ఉన్నాయండి, 20 బెడ్స్. మనం అన్ని ప్రతి ఒక్కటి చూసుకుంటాయి A to Z. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయరాం, కోటయ్య, బాలకోటేశ్వరరావు, అంజాద్, ఏజీఎం, ఫ్యాకల్టీలు తదితరులు పాల్గొన్నారు.